హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. సో ఇంక ఈ వీడియో అంటే ఈ రోజు ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే మనకు ఒక మూవీ రిలీజ్ అవుతుంది. సో ఈ రోజు నేను చూడబోయే మూవీ ఏమంటే లెనిన్ అయ్యగారి నెంబర్ 1 అఖిల్ గారి కొత్త మూవీ రిలీజ్ అయింది. సో ఈ మూవీ కోసం అయితే నేను చాలా వెయిటింగ్. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఇంపాక్ట్ అనిపించింది. అండ్ అఖిల్ గారు కొత్త జోనర్ ట్రై చేశారు, అది మాస్ జోనర్. సో ఈ జోనర్ ఆయన పాత సినిమాల్లో చేయలేదు. ఎప్పుడు ఒక లవర్ బాయ్ ఆ రోల్ మెయింటైన్ చేస్తున్నవారు. సో ఫస్ట్ టైం ఒక మాస్ హీరోగా తయారయ్యారు. ట్రైలర్ చూస్తే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది కూడా. సో నేనైతే వెయిటింగ్ మూవీ కోసం. అండ్ వాళ్ళు కూడా ప్రమోషన్ లో సోల్ ఆఫ్ ద మూవీ హీరోయిన్ అండ్ సినిమాలు చాలా సస్పెన్సివ్ ట్విస్ట్లు ఉంటాయి, మీరు కనిపెట్టలేరు అన్నారు. సో చాలా ఎక్కిన మైండ్ కి నేను ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. మరి అంత కాదులేండి, ఒక రకంగా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను ఈ ట్విస్ట్లు సస్పెన్స్ చేయమనేసి. నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో ఇంకా లైట్ ఎందుకు వెళ్దాం. సో నేనైతే లాస్ట్ 2 మూవీస్ ప్రకాష్ థియేటర్ మీకు ఆల్రెడీ ఒకసారి చూపించాను. సో నేను ఆ థియేటర్కి వెళ్ళాలి, కానీ చూస్తే థియేటర్ లో సినిమా వేయలేదు. సో నాకు తెలిసి ఇంకో థియేటర్ ఉంది, గణేష్ థియేటర్ ఉంది, అది కొంచెం దూరంలో ఉంది. సో ఆ థియేటర్ కూడా వేయలేదు. 2 కన్నడ సినిమాలు వేసేసారు వాళ్ళు. ఇంకా తప్పలేక మాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మాల్లో కొంచెం రేట్ ఎక్కువ. అది బుక్ చేసుకున్నా కూడా బుక్ మై షోలో ఎక్కువ రేట్, మళ్ళీ సపరేట్ దానికి ఒక ఫీజు అంతా వేస్తారు. టికెట్ 158, 40 39 రూపీస్ ఎంతో ఎక్స్ట్రా. ఇప్పుడు నేను లెనిన్ మూవీకి నాకు 191 రూపీస్ పడింది. టికెట్ ఏమో 155 రూపీస్. ఇదంతా ఎందుకులే కానీ. సో 191 రూపీస్ నాకు టికెట్ పడింది. ఆర్ఎంజెడ్ మాల్ పోతున్నాం. సో ఎలంకలో ఉంది గెలేరియా మాల్. గెలేరియా మాల్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ. సో ఈ మాల్ కూడా చూపిస్తాను రండి. అండ్ ఇక్కడ స్క్రీన్స్ ఎలా ఉంటాయి, టోటల్ 5 స్క్రీన్స్ ఉన్నాయి. నేను వెళ్ళేది మొత్తం స్క్రీన్ 3 కి. స్క్రీన్ 3 కూడా చాలా బాగుంటుంది, మీడియం సైజ్ లో ఉంటుంది, చిన్నగా చాలా బాగుంటుంది స్క్రీన్ 3 కూడా. ఇవి చూపిస్తాను పదండి. లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం మూవీకి. వెళ్లే ముందు ఒకసారి అయ్యగారే నెంబర్ 1 బస్ లో వెళ్తున్నాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ మూవీ ఇంకొక 10 నిమిషాలు స్టార్ట్ అయిపోతుంది. విన్నా వెళ్ళిపోవాలి. ఫస్ట్ హాఫ్ చూసాను, డీసెంట్ సూపర్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ గురించి ఎక్కువ మాట్లాడాల్సిందంటే ఫస్ట్ హాఫ్ డైరెక్టర్ గురించి, ఆ థీము, ఆ ఊరు, ఆ క్యారెక్టర్ డిజైన్స్ చాలా బాగా చేశారు. అబ్బా అలా బాగా తీశారు అసలు. వావ్, డైరెక్టర్ క్రెడిట్ చేయాల్సిందే. చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. నాకు ఆ ఊరు, ఆ థీము, ఆ క్యారెక్టర్ డిజైన్ అండ్ సాంగ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. తమన్ గారు బాగానే కొట్టారు. ఎస్పెషల్లీ ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్, కానీ ఫస్ట్ హాఫ్ జరుగుతున్న ఒక చిన్న ట్విస్ట్ లాంటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటది. 2 ట్విస్ట్లు ఉంటాయి ఫస్ట్ హాఫ్ లోనే. సూపర్ గా ఉంది, నాకైతే బాగా నచ్చేసింది. అసలు ఇంటర్వ్యూలకి అయితే మైండ్ బ్లోయింగ్. నేనైతే వెయిటింగ్ సెకండ్ హాఫ్ కోసం. సో ఫస్ట్ హాఫ్ వెరీ డీసెంట్, సూపర్ గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు దాకైతే సినిమా ఎక్కడ లాగ్ అనిపించలేదు, బోర్ కొట్టలేదు, సూపర్ గా ఉందప్ప. స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఇంటర్వ్యూలు పడే వరకు చాలా బాగుంది, క్లియర్ కట్ గా చాలా బాగుంది. ఒక 2 సాంగ్స్ ఉన్నాయి, ఆ 2 సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ లైక్ ప్లేస్మెంట్స్ లేవు, అలాగే వచ్చేస్తుంటాయి. అంటే కరెక్ట్ గా సూట్ అవుతావు, కానీ వస్తూ ఉంటాయి. సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ పేరు పెట్టేకి ఏం లేదు, డీసెంట్ గా సూపర్ గా ఉంది. ఇంటర్వల్ అయితే నాకు బాగా నచ్చేసింది. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. ఇప్పుడే సెకండ్ హాఫ్ కూడా కంప్లీట్ చేసి పూర్తి మూవీ చూసాను. మూవీ అయితే నాకు బాగా నచ్చింది అబ్బా. మూవీ చాలా బాగుంది. డైరెక్టర్ క్రెడిట్ ఇవ్వాలి, తమన్ గారికి క్రెడిట్ ఇవ్వాలి. మెయిన్ గా వీళ్ళిద్దరు గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే వీళ్ళిద్దరు చాలా బాగా ప్రాణం పోసారు. ఇంకోటి అఖిల్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఈ మూవీ చాలా బాగుంది, చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు, చాలా బాగా యాక్ట్ చేశారు. ఇటు కొట్టేశారు అంతే, ఇటు కొట్టేశారయ్యా. ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. స్టోరీ బాగుంది, ఆ ట్విస్టులు బాగున్నాయి. సెకండ్ హాఫ్ అయితే మామూలు కాదు. యాక్షన్ ఎపిసోడ్ తో పాటు ట్విస్టులు ఉంటాయి, భయంకరమైన ట్విస్టులు ఉంటాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేం, చాలా ట్విస్టులు ఉంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ అనుకుంటుంది, ఇలా చేసింది ఈ క్యారెక్టర్ అనుకుంటాం. సెకండ్ హాఫ్ దానికి పే ఆఫ్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఓకే, ఆ క్యారెక్టర్ దీని వల్ల ఎందుకు చేసింది ఆ క్యారెక్టర్ అనేసి ఈ సినిమా చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. సో సెకండ్ హాఫ్ అయితే ఇంకా వేరే లెవెల్. సెకండ్ హాఫ్ మామూలు లేదు, సూపర్ ఉంది. అలాగే కొన్ని మైనస్ లో కూడా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇంకోటి మెయిన్ థింగ్ మాట్లాడుతుంది, హీరోయిన్ భాగ్యశ్రీ గారు చేశారు కదా, భాగ్యశ్రీ బోర్సే గారు చేశారు. మామూలు కదయ్యా ఆమె ఎక్స్ప్రెషన్స్. అసలు ఆ సినిమాకి ఆమె ఇంకొక రకంగా, అది ఆమె సపరేట్ గా చెప్తున్నాను, ఈ సినిమాకి ఆమె ఇంకొక రకంగా ప్రాణం పోసింది. అసలు ఆమె లేకపోతే ఈ సినిమా లేదు, అంత బాగా చేసింది. ఆమె క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ సినిమాకి. సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అని ఎందుకన్నారో నాకు ఇప్పుడు అనిపించింది. నిజంగా ఈ ఫిల్మ్ కి ఆమె సోల్ ఆఫ్ ద ఫిల్మే. ఈ ఫిల్మ్ కి ఆమె సోల్, ఆర్ట్ ఆఫ్ ద మూవీ ఆమె. చాలా బాగా చేసింది, సూపర్ చేసేసింది. చెప్తున్నాను, శ్రీలీల అన్నారు కదా, శ్రీలీల వద్దప్ప. శ్రీలీల లేకపోవడం మంచి పని అయింది. శ్రీలీల వద్దనుకో ఏం తీసుకోవడం చాలా మంచి పని, అదే ప్లస్ పాయింట్. చెప్తున్నాను, భాగ్యశ్రీ గారు చేశారు, మామూలు పర్ఫార్మెన్స్ కదా. ఈ సినిమాకి వేరే లెవెల్ ప్రాణం పోసారు. చెప్తున్నాను, చాలా బాగా చేశారు ఆమె. అండ్ అఖిల్ గారి విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. మాస్ ఫైట్స్ అన్ని అసలు వేరే లెవెల్ ఉండే. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఫస్ట్ హాఫ్ లో ఆయన యాక్టింగ్ చాలా బాగుంటది. ఆ భాష అనేది కూడా చాలా బాగా మాట్లాడారు. సో ఓవరాల్ మూవీ అనేది చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఈ మూవీకి ఫైనల్ గా ఇచ్చే రేటింగ్ 5కి 3 ఇస్తున్నాను. ఇది ఒక సూపర్ హిట్ మూవీ, అఖిల్ కెరీర్ లో సూపర్ హిట్ మూవీ. సో ఈ వీడియోలో ఇంత రివ్యూ, పూర్తి రివ్యూ ప్లస్ మైనస్ తో పాటు ఇంకొక ఛానల్లో చెప్పాను, ఆ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి మరిన్ని వీడియో కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.